తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనం అలై బలై ఫెస్టివల్ కి వచ్చేసాము. ఇక్కడ దత్తాత్రేయ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలై బలై జరుగుతుంది. ఇక్కడైతే చాలా మంది పెద్దలు వచ్చేసారు. మనం అంతా చూద్దాము ఎవరెవరు వచ్చారు, ఏమేం చేస్తున్నారు అన్ని. ముందుగా అయితే నాతో పాటు లోపలికి వచ్చేయండి. ముందుగా అయితే మనం ఇక్కడ గంగిరెద్దులు ఉన్నాయి, వాటి దండం పెట్టుకుని వెళ్దాము. ఇంకా వచ్చేయండి, మీకు ఇంకా మరిన్ని చూపిస్తాను. లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు ఇది చేస్తూ నిజ నిజాలని వారి టీవీ నుంచి చూపిస్తున్నారు. వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. భారత రాష్ట్రపతిచే జాతీయ అవార్డులు తీసుకోవడం జరిగింది. 47 అవార్డులు, ఇతర జాతీయ అవార్డ్స్, అంతర్జాతీయ అవార్డ్స్ సంస్థల్లో కూడా తీసుకున్నారు. ముఖ్యంగా వీరు చేసే సేవా కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో స్వీకార్ ఉపకార్ అనే మల్టీ స్పెషల్ హాస్పిటల్లో వీరు వెంకటరెడ్డి గారు, హనుమంతరావు బండారు విజయలక్ష్మి గారు, వారి నిర్వాహక కమిటీ, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు హర్యానా గవర్నర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు మాజీ గవర్నర్ మహారాష్ట్ర విద్యాసాగర్ గారు, వేదికపై ఉన్న గౌరవ అతిథులు, వివిధ అవార్డు గ్రహీతలు, వెంకటరెడ్డి గారిని మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అందరికీ సార్ మీరు కూర్చోండి. మా విజయలక్ష్మి గారు స్వాగతం చేస్తారు.
మన ముందుగా మన మాజీ ఎంపీ జితేంద్ర రెడ్డి గారికి చాలాతో ఒక సన్మానం చేశారు. అలాగే పార్లమెంట్ మాజీ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, వారు కూడా స్వాగతం. మన మిజోరాం గవర్నర్ హరిబాబు గారు, వారికి నేను స్వాగతం తెలియజేస్తాను. మాజీ పార్లమెంట్ సభ్యులు ఆత్మీయ మిత్రుడు శ్రీ హనుమంతరావు గారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అదే దానవే గారు, రైల్వే మంత్రి, కేంద్ర మంత్రి, ఆత్మీయ మిత్రుడు, వారు కూడా రావు సాబ్ దానవే గారికి నేను సార్వతో సత్కరిస్తున్నాను. అలాగే మరొక ఆత్మీయమైనటువంటి మిత్రుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ హనుమంతరావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క సీనియర్ బీజేపీ నాయకుడు, ఇప్పుడు జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణ గారు, వారు చాలా పార్లమెంట్ సభ్యుడిగా ఉండి చాలా కృషి చేసి ఈ కార్యక్రమానికి కృషి చేసిన వారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. సోదరిమణి మరి మాజీ మంత్రివర్యులు, మాజీ గవర్నర్ శ్రీ సిఎస్ హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. శ్రీ విద్యాసాగరరావు హనుమంతరావు గారు మరియు సోదరుమణి కేంద్ర మంత్రి మీనాక్షి రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఆమెను మా విజయలక్ష్మి గారు సన్మానిస్తారు. మన కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంటు విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే నా ఆత్మీయమైనటువంటి సోదరుడు, మిత్రుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, నేను వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పడుతున్నాను. నా యొక్క వేంకుడు జనార్దన్ రెడ్డి గారు, వారు ఈ ప్రస్తుత సభ్యులు, వారిని కూడా నేను సన్మానిస్తున్నాను. అలాగే నర్సాగౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. విజయేంద్ర ప్రసాద్ గారు, పద్మశ్రీ గవర్నర్ అయినా వారిని కూడా స్వాగతం తెలియజేస్తూ వారు కూడా నేను శాలతో సన్మానం చేస్తున్నాం. మంచి రచయిత, మంచి విద్వాంగున్నటువంటి వ్యక్తి, చాలా గౌరవం సంపాదించి దేశంలోనే అత్యుత్తమైనటువంటి అవార్డు సంపాదించినటువంటి నాయకుడు విజయేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం. మా రామచంద్ర గారు, మన యొక్క నిమ్స్ యొక్క డైరెక్టరు, చాలా ప్రముఖ వైద్యుడు, నాకు ఆత్మీయమైన మిత్రుడు, వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కార్యక్రమం మొట్టమొదలు
చెప్తాం కదా ఆపండి ప్లీజ్. మా యొక్క గురువర్యులు మాజీ కూకుడుపల్లి చైర్మన్, చాలా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి నాయకుడు శ్రీ హనుమంతరావు గారిని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. హనుమంతరావు గారు దయచేసి వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా నీతి నిజాయితీతోటి రాజకీయాల్లో సొంత ఆస్తిని నమ్ముకొని రాజకీయాల్లో కృషినటువంటి మహానుభావుడు మన యొక్క ఉన్నటువంటి హనుమంతరావు గారు. వారు ఎంతో కష్టపడి చాలా వయసు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చి వారు పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో బాబు తీసేద్దాం అందరూ వెంకయ్య గిరి వెనకరండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విజయదశమి సందర్భంగా అంబలి కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. అంబలి అనేది మనకు సాంప్రదాయంగా ఇస్తారు. అందరికీ వారిని ప్రసాదించాల్సిందిగా కోరుతున్నాను. మేమందరం కూడా కూర్చొని అంబలి తాగిన తర్వాత మన యొక్క కార్యక్రమం మొదలవుతుంది. ధన్యవాదాలు. మరోసారి దసరా శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ కుటుంబంలో చాలా సంతోషాలను నింపి ప్రతి ఏడు మనం ఇట్లాగే మనసారా పలకరించుకుంటూ అలైబలై జరుపుకుందాం అని అందరం అనుకుంటున్నాం. అలైబలై సంస్థ ఒక ముఖ్య ఉద్దేశం భారత సంస్కృతిని ప్రోత్సహించడం, తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడం. మన భారతదేశంలోనే ప్రతి 500 కిలోమీటర్లకి దేశం, భాష, తీరు మారినా కూడా భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నది భారతదేశం యొక్క ప్రధాన నినాదం. అట్లాంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోతూ మన భారతదేశం మన సైనికులకు కూడా యుద్ధానికి పోయేటప్పుడు చెప్పి పంపిస్తుంది, ప్రత్యర్థి దేశం యొక్క శత్రుత్వం కాదు, మన దేశ పౌరుల ప్రేమ, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ సురక్షత ఇంపార్టెంట్ అని చెప్తుంది. అట్లాంటి నినాదాన్ని ఈరోజు అలైబలై ముందుకు తీసుకుపోతూ భారతదేశ స్ఫూర్తిని, తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. అంటే పూలని పూజించుకొని గౌరమ్మని పెట్టుకొని బతుకమ్మ చేసుకుంటాం. అనేక పండుగలు, బోనాలు కానివ్వండి, షమ్మి పూజ చేసుకుంటాము. అట్లా వివిధ సంస్కృతులు మనలో ఉన్నాయి. దసరా యొక్క ముఖ్య ఉద్దేశమే అది. పేద తేడా, ధనిక అంటూ తేడా లేకుండా అందరు ఆడవాళ్ళు కలిసి ఆడే పండగ బతుకమ్మ. అందరు పట్టుకుంటే వెళ్ళేదే బోనం. అట్లా ప్రతి పండగని అందరం కలిసి చేసుకుంటాము. ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయాలని భావిస్తూ బండారు దత్తాత్రేయ గారు నిర్మించిన ఈ సంస్థ 17 ఏళ్లుగా మీ అందరికీ కడుపారా భోజనం పెట్టి తెలంగాణ సంస్కృతిని ఆదరిస్తూ ప్రతి ఏడు దసరా రోజు మిమ్మల్ని ఆప్యాయంగా పిలుచుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా మీరు అందరూ మర్చిపోయి మేమందరం ఒకటే దత్తన్న పిలుపు మేరకు మేము వస్తున్నామని మీరు అందరూ వస్తున్నందుకు పేరు పేరున మరోసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి విచ్చేసిన అతిరథ మహారథులతో పాటు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. దసరా పండుగ తర్వాత గత 17 సంవత్సరాలుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనమందరం కూడా అలైబలై కార్యక్రమం ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి సంస్థలో జరుగుతుంది. కనుమరుగవుతున్నటువంటి దసరా మిలన్ ఏదైతున్నదో దాన్ని ఈరోజు అలైబలై పేరుతో గత 17 సంవత్సరాలుగా గౌరవనీయులు పెద్దలు
ప్రస్తుత హర్యానా రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అతిరథ మహారథులు, మహనీయులు, పెద్దలు, గవర్నర్లు, మంత్రులు, ప్రముఖులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనకందరికీ తెలుసు దసరా పండుగ మనకు 3 రోజుల క్రితమే అయిపోయినప్పటికీ కూడా ఈ హైదరాబాద్ నగరంలో అలైబలై కాకుండా దసరా పండుగ పూర్తయింది అనిపించుకోదు. కాబట్టి గత 17 సంవత్సరాలుగా దత్తాత్రేయ గారి నాయకత్వంలో ఆయన యొక్క ఆశీస్సులతో అద్భుతంగా ఈ యొక్క అలైబలై కార్యక్రమం నిర్వహించుకుంటాం. ముఖ్యంగా తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ కళలను, మన గ్రామీణ ఆచారాలను, మన యొక్క మరి పండుగ సంబంధించినటువంటి ప్రాధాన్యతలను మరి తెలుసుకుంటూ, నెమరు వేసుకుంటూ, మరి ఈ యొక్క తెలంగాణ మరి వంట రుచులను కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆస్వాదించేటువంటి కార్యక్రమం మనకందరికీ దత్తాత్రేయ గారు గత 17 సంవత్సరాలుగా కల్పించారు. ఈ సందర్భంగా నేను వచ్చినటువంటి పెద్దలందరికీ, మరి బయటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది పెద్దలు వచ్చారు, అందరి యొక్క మార్గదర్శకం మనకు ఉంటుంది. కాబట్టి మరొకసారి నా తరఫున కూడా మీ అందరికీ ఈ విజయదశమి పర్వదినాన దసరా పండుగకు సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి. బండారు విజయలక్ష్మి గారు, వారి నిర్వాహక కమిటీ, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు హర్యానా గవర్నర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న మాజీ గవర్నర్ మహారాష్ట్ర విద్యాసాగర్ గారు, వేదికపై ఉన్న గౌరవ అతిథులు,